మనం ఏది సంపాదించుకున్న యజ్ఞముతో సంపాదించాలి. యజ్ఞం 5 విధాలుగా ఉంటుంది. దాన్ని పంచయజ్ఞము అని చెప్తారు. అది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ అని చెప్పబడుతున్నాయి. దేవతల ప్రీతి కొరకై చేసేటువంటి కర్మ దేవయజ్ఞము, పితృదేవతల తృప్తి కోసం చేసే కర్మలు పితృయజ్ఞము, అలాగే ఋషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి ఆ జ్ఞానాన్ని చెప్పే గురువులను ఆరాధన చేస్తే అది ఋషి యజ్ఞం అని చెప్పబడుతుంది. సాటి మనుష్యుల పట్ల సేవ చేయడం, అతిథి అభ్యాగతులను తృప్తిపరచడం, ఇవంతా మనుష్య యజ్ఞం అని చెప్పబడతాయి. జంతుజాలాల్ని వృక్షాలని తృప్తిపరచడం భూతయజ్ఞం అని చెప్పబడుతుంది. ఈ 5 యజ్ఞములు చేసినటువంటి వాడే జయం కలిగినటువంటి జీవితాన్ని గడిపినవాడవుతాడు. అందుకే యజ జయ ఈ రెండిటికి ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటి యజ్ఞమయమైన సుజీవనంతోనే మానవుడు జీవితాన్ని జయపూర్ణం చేసుకుంటాడని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట ఇది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం. ఇది నిజానికి గీతాసార వాక్యము అని భావన చేయవచ్చు. ఎవరి వలన సృష్టిస్థితిలైలన్నీ జరుగుతున్నాయో అలాంటి పరమాత్మ సర్వభూతముల హృదయమునందు ఉన్నాడని ఎరుకతో ఏ సత్కర్మ చేసినా ఆయనకు అర్చన అర్పణ అనే భావంతో చేసినవాడు సిద్ధిని పొందుతున్నాడని ఒక చక్కటి సూత్రవాక్యం అందించారు. అందుకు ఆ వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. వారికి విధింపబడిన కర్మతో ఈశ్వరారాధన చేయాలి. అంటే ప్రతివారు వారి కర్మని ఒక భగవదారాధన అనే బుద్ధితో చేసినప్పుడు ఆ కర్మకి స్వార్థం అనేది, అధర్మం అనే దోషం ఉండవు. ఈ 2 దోషాలు లేనటువంటి కర్మ పవిత్ర కర్మ అవుతున్నది. అలాంటి పవిత్ర కర్మ భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు భగవద్ అనుగ్రహంతో వాడి జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలడు, వాడు సిద్ధిని పొందుతున్నాడు, మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు అని చెప్తున్నారు. అలాంటి జయ యజ అనేటువంటి 2 శబ్దముల భావాన్ని మననం చేసుకుంటూ ఈ యుగాదిని జరుపుకునే అవకాశం ఈ సంవత్సరానికున్న పేరు మనకిస్తున్నది. అయితే గడిచినది విజయం, వచ్చినది జయం. అంటే విజయం సాధించి జయం సాధించామా ఇది ప్రశ్నించుకోవాలి. అయితే కాలానికి ఏదో వ్యవహారంలో పేర్లు పెట్టుకుంటున్నాం అని కాకుండా వీటిని మనం భావనాత్మకంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. విజయం సాధించి జయం సాధించడం అనే దానిలో ఆంతర్యాన్ని పరిశీలిస్తే విజయము అంటే అంతర్గతమైన శత్రువుల్ని జయించడం విజయం, బహిర్గతమైన శత్రువుల్ని జయించడం జయం. ఈ 2 సాధించినప్పుడే సంపూర్ణమైనటువంటి అపరాజిత లక్షణం ఉన్నది. అందుకే మనకు శాస్త్రంలో ఒక దివ్యమైన దేవీనామం కనబడుతుంది, జయ విజయ సమేత అపరాజిత అని. అపరాజిత అంటే సంపూర్ణమైన గెలుపు, ఎవరికి ఓడనటువంటి లక్షణం, ఎవరినైనా ఓడించే లక్షణాన్ని అపరాజిత అని అంటారు. అపరాజిత లక్షణం కావాలంటే ఉండవలసింది జయ విజయ 2 కూడా. మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వికారాల్ని మనం జయించగలగాలి. మన లోపలికి మనం పరిశీలిస్తే మన అభివృద్ధికి ఆటంకాలు మనలోనే కనబడుతూ ఉంటాయి. అలసత్వము, అధర్మము, అజ్ఞానము, అశ్రద్ధ మొదలైనవన్నీ మనలో ఉన్నటువంటి శత్రువులు. శాస్త్రంలో ఎలాగూ సహజంగా చెప్తూనే ఉంటారు, 6 రకాల శత్రువులు ప్రతివారిలో ఉంటారని, అరిషడ్వర్గం అని. వీటిని మనం జయించగలిగినప్పుడు బయట శత్రువులను జయించడం చాలా సులభం. అందుకే లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతవి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. లోకాలంటి జయించవచ్చు కానీ ఇంద్రియాలను నిగ్రహించడం మహాకష్టంట. అందుకు ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి, ఆడ తర్వాత లోకంలో ఉన్నటువంటి మనకి ప్రతికూల శక్తుల్ని ఎదుర్కొనడం ఒకటి. ఈ 2 సాధించగలిగినప్పుడు మనం అపరాజితులమవుతాం. అందుకే విజయ జయ తత్వాలు 2 కూడా మనం అనుసంధానం చేసుకుని అపరాజిత తత్వంతో అపరాజిత మూర్తులైనటువంటి ఆ రామమూర్తిని, ఆ లలితాంబను ఆరాధన చేయాలి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఈ ఉగాదికున్నది. అది చైత్రమాసం అనగానే మాసాలన్నింటిలో ప్రథమం. అంతేకాదు, ఈ చైత్రమాస శుక్ల ప్రతిపత్తి ఎందే ఈ సృష్టి ఆరంభమైందని, ఈ కల్పానికి ఆది గనక ఇది యుగాదిగా చెప్పబడుతున్నది. యుగము అంటే కాలమనే ప్రధానమైనటువంటి అర్థం. అందుకు కాలానికి ఆది, కల్పానికి ఆది కనుకనే చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరానికి ఆరంభంగా చెప్తున్నారు. వేదమునందు ఒక శుభాకాంక్ష కనబడుతుంది, శివానశ్శంతు వార్షికీ అని. వార్షికి, ఈ వార్షికి మనకి శుభములిచ్చుగాక అని. వార్షికి అంటే ఒక సంవత్సర కాలము అని అర్థం. వర్షము అనగా సంవత్సరము అని అర్థం. ఈ సంవత్సర కాలం మనకి శుభం కలిగించాలి అని, సంవత్సరంలో కలిగే మార్పులన్నీ కూడా మనకి శుభాన్ని కలిగించాలి. ఇక్కడ ప్రపంచంలో కలిగే మార్పుల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. ఒక వేసవి వచ్చిందంటే వేడిమి ఉంటుంది, శీతాకాలం చలి ఉంటుంది.
ఈ చలిని ఆ వేడిని మార్చగలిగే మనకు శక్తి లేదు. కానీ ప్రకృతిలో కలిగే ఈ మార్పు మనకు మంచి కలిగించాలని కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగేది. అది శివానస్సంతు వార్షికి. ఈ సంవత్సరంలో కలిగే ఫలాలన్నీ కూడా, ఉదాహరణకి సంవత్సరంలో వచ్చే పంటలు, సంవత్సరంలో కాలగతిలో ఋతువుల మార్పుల్లో వచ్చేటువంటి రకరకాల పరిణామాలు, ఇవన్నీ మాకు శివానస్సంతు అంటే శుభముగా కలుగుగాక అని వేదము చెప్పినటువంటి శుభాకాంక్ష. వేదముల్లో అనేక శుభాకాంక్షలు కనబడతాయి మనకి. సౌషాచమే సుదినంచమే అని, అంటే మంచి ప్రాతకాలము, మంచి రోజు, అదేవిధంగా మంచి సంవత్సరము అని. ఇక్కడ సంవత్సరము అన్నప్పుడు మొత్తం ఈ సంవత్సరంలో ఇది కాలం యొక్క లక్షణం గనక ఇందులో మాసములు, పక్షములు, అయనములు, ఋతువులు, పగళ్ళు, రాత్రులు, తిథులు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక సంవత్సరం అని పేరు పెట్టడంలోనే భారతీయుల ఔచిత్యం కనబడుతుంది. సమ్యక్ అంటే సంపూర్ణముగా అన్నీ దేనియందు ఉంటాయో దానికి సంవత్సరము అని పేరు. అన్ని రకాల మార్పులు ఏ కాలంలో కనబడతాయో దానికి సంవత్సరం. అందుకు వసంతంతో మొదలై శిశిరంతో పూర్తవుతూ ఈ మధ్యలో వర్షము, చలి, వేడిమి ఇవన్నీ కూడా ఏ కాలంలో కనబడతాయో దాని పేరు సంవత్సరం. అన్నీ దీనిలో వసించి ఉంటాయి కనుక దీని పేరు సంవత్సరము అని చెప్పబడుతున్నది. ఈ సంవత్సరము అన్నీ కలిగినటువంటి ఇది మళ్ళీ తిరిగి ఆవృత్తి జరుగుతూ ఉంటుంది కనుక సంవత్సర కాలంలో ఉన్న మార్పులే రాను రాను తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. అందుకు అన్నీ ఉన్నటువంటి కాలం పేరు సంవత్సరం. ఈ సంవత్సరం భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నాం. అందుకే ఋతు సుదర్శన కాల అంటూ ఋతువులు కాలములు భగవత్ స్వరూపుని విష్ణుశాస్త్రం చెప్తున్నది. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని కూడా విష్ణుశాస్త్ర వాక్యం. అందులో పగళ్ళు, సంవత్సరము ఇవన్నీ భగవత్ స్వరూపంగా దర్శనమిస్తున్నాయి. అందుకు కాలాన్ని భగవంతుడిగా చూడడం అనేటువంటిది ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప దర్శనం. అది మన వేద సంస్కృతిలో కనబడుతున్నది. అందుకు ఈ ఋతువులు, ఈ కాలంలో వచ్చే మార్పులు ఇవి ఎవరైతే భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నారో వారికి ఈ కాలంలో జరిగే పరిణామాలన్నీ శుభంగా పరిణమిస్తాయి. అదే నిజమైన శుభాకాంక్ష. ఎప్పుడైతే కాలాన్ని జడంగా కాకుండా భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నామో ఇందులో త్రుటి మొదలుకొని వర్షకాలం వరకు అంటే కనురెప్పపాటు కాలం మొదలుకొని సంవత్సర కాలం వరకు వచ్చి చిన్న కాలం మొదలు పెద్ద కాలం వరకు అన్నీ మంచి పరిణామాలు కలిగిస్తూ ఉంటాయని భావన. అదేవిధంగా ఈ చైత్రశుద్ధ పాడ్యముకు ప్రత్యేకత ఉన్నది. అది మత్స్యోత్పత్తి అని శాస్త్రం చెప్తున్నది. కొన్ని శాస్త్రాల్లో అయితే చైత్రశుద్ధ తృతీయ మత్స్యావతారం కలిగిన రోజు అంటారు, కొందరైతే చైత్రశుద్ధ పాడ్యమే ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సర ఆరంభంలోనే ఆది అవతారమైన మత్స్యావతారం జరిగినది. ఆ లెక్కలో చూసినప్పటికి కూడా ఇది ఆది కాలంగా చెప్పడం ఎంత సమంజసమో అర్థమవుతున్నది. ఇక్కడ మత్స్యావతారం గురించి ప్రస్తావన మనం చేసుకున్నట్లయితే నారాయణుడు ధరించిన మత్స్యావతారం శాస్త్రాల్ని వేదాల్ని ఉద్ధరించినటువంటి మత్స్యావతారం. మొత్తం ప్రళయకాలం అంతా కూడా సాక్షిగా ఉన్నది మత్స్యావతారమే. గత కల్పాల్లో ఉన్నటువంటి మనువులని, ఋషులని కాపాడుకుంటూ రానున్న సృష్టికి కావలసిన బీజములను కూడా ఒక పడవలో పెట్టి ఆ పడవకి వాసుకుని తాడుగా కట్టి తాను ఒక మహామత్స్యమై ఆ మత్స్యము యొక్క కొమ్ము యందు ఆ తాడును బంధించి మొత్తం మళ్ళీ సృష్ట్యారంభం వరకు ఒక మహామత్స్యముగా విష్ణువు రక్షించాడు. మళ్ళీ సృష్ట్యారంభ సమయంలో బ్రహ్మదేవుని అనుగ్రహించి సోమకాసురుడు అపహరించి తీసుకువెళ్ళిన వేదములన్నీ తిరిగి ఉద్ధరించి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అది జరిగిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి అని చెప్తారు. అందుకు వేదాలను ఉద్ధరించినటువంటి మత్స్యావతారం ఉత్పత్తి జరిగిన రోజు. ఇక్కడ మత్స్యావతారం ప్రధానంగా జ్ఞానాన్ని ఉద్ధరించిన వాడు అని అర్థం తీసుకోవాలి. ఆ అర్థంతోనే మనం ఈ ఉగాది నాడు నారాయణను మత్స్యావతారంగా ఆరాధన చేయాలి. ముందు జ్ఞానం ఉద్ధరింపబడితే తర్వాత మిగిలినవన్నీ అవే ఉద్ధరింపబడతాయి. అందుకే మొదట మత్స్యావతారాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి జ్ఞానం ఉద్ధరింపబడాలి. బ్రహ్మ అనగానే మేధాశక్తి, మేధాశక్తికి జ్ఞానం భగవంతుడే ఇస్తాడు. అంతేగాని వేదాలు పుస్తకాలు కావు, వేదాలు జ్ఞానం. బ్రహ్మగారికి వేదములు ఇచ్చాడు అంటే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఇచ్చాడు అని అర్థం. ఇక్కడ బ్రహ్మని మన బుద్ధికి ప్రతీకగా భావించినట్లయితే మన బుద్ధికి భగవానుడు జ్ఞానమునిచ్చుగాక అని భావించాలి. అదే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఉపనిషత్తు చెప్తున్నది. ధియోయన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా అదే. మనం ఎన్ని పుస్తకాలు చదివినా బుద్ధికి ఏది స్ఫురించిందో అదే చివరికి మిగిలేది. అందుకు బుద్ధికి మంచి జ్ఞానం స్ఫురించాలి, మంచి ఆలోచన, మంచి సంకల్పం కలగాలి, అప్పుడే జయం లభిస్తుంది. అందుకు ఆదిగా మనం కోరుకోవలసింది మంచి జ్ఞానాన్ని ఇయ్యమని. ఆ జ్ఞానాన్ని మనకు అందించే అవతారమే మత్స్యావతారము.
అజ్ఞానమనే సముద్రంలో మునిగిపోయినటువంటి జ్ఞానాన్ని ఉద్ధరించి అందించవలసిందిగా మత్స్యావతారాన్ని ప్రార్థిస్తూ జయాన్ని కలిగించమని ఆదినారాయణ్ణి వేడుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.